శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 3వ తేదీ మంగళవారం కేతుగ్రస్త చంద్రగ్రహణము ఖగోళంలో ఏర్పడుతోంది. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మార్చి 3వ తేదీ ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే గ్రహణం ప్రారంభమైపోయి గ్రహణం పూర్తవుతున్న సమయంలో చంద్రుడు ఉదయించినట్లయితే, అంటే చంద్రుడు కనిపించినట్లయితే, చంద్రోదయ సమయానికి గ్రహణం పూర్తయిపోతూ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. అలాగే గ్రహణాలు 2 రకాలుగా కూడా మనకి జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో చెప్పారు. ఖగ్రాస చంద్రగ్రహణం, ఖండగ్రాస చంద్రగ్రహణం అని గ్రహణాలను 2 రకాలుగా తీసుకోవాలి. ఖగ్రాస అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుందో ఆ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఖగ్రాస చంద్రగ్రహణం అంటారు. అలా కాకుండా గ్రహణం కొంత భాగం మాత్రమే కనిపించినట్లయితే, పాక్షికంగా కనిపించినట్లయితే దాన్ని ఖండగ్రాస చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. మరి మార్చి 3వ తేదీ ఏర్పడుతున్నటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణము ఖగ్రాస చంద్రగ్రహణమా, ఖండగ్రాస చంద్రగ్రహణమా, సంపూర్ణ చంద్రగ్రహణమా, పాక్షిక చంద్రగ్రహణమా అంటే ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం, ప్రపంచవ్యాప్తంగా ఖగ్రాస చంద్రగ్రహణం. కానీ భారతదేశం వచ్చేసరికి భారతదేశంలో మాత్రం గ్రహణం పూర్తయిపోయే సమయంలో మనకు కనిపిస్తోంది కాబట్టి భారతదేశంలో మాత్రం దీన్ని పాక్షిక చంద్రగ్రహణంగా, ఖండగ్రాస చంద్రగ్రహణంగా తీసుకోవాలి. అది కూడా గ్రహణం పూర్తయిపోతున్న సమయంలో అప్పుడు మనకు చంద్రోదయం అవుతోంది కాబట్టి దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి మార్చి 3వ తేదీ ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణాన్ని పరిగణనలోకి తీసుకోవాలా, తీసుకోకూడదా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి అంటే, గ్రహణం పూర్తయిపోయే సమయంలో మనకి ఆకాశంలో భారతదేశంలో అది కనిపిస్తోంది కాబట్టి దాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే మార్చి 3 ఏర్పడుతున్నటువంటి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతోందంటే మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతోంది. ఎప్పుడు పూర్తయిపోతుందంటే సాయంకాలం 6:47 పూర్తయిపోతుంది. మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమైనప్పుడు మనకు కనిపించదు, కానీ సాయంకాలం 6:47 గ్రహణం పూర్తయిపోతున్నప్పుడు మనకు కనిపిస్తుంది. అంటే గ్రహణం పూర్తయిపోయే సమయం కనిపిస్తోంది కాబట్టి దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయంలో మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తీసుకుంటే హైదరాబాదులో ఇది 6:24 సాయంకాలం పూట కనిపిస్తోంది. అదే విజయవాడ పరిసర ప్రాంతాలు తీసుకుంటే సాయంకాలం 6:15 నుంచే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది. అంటే గ్రహణం చివరి భాగం మాత్రమే ప్రధాన నగరాల్లో కనిపిస్తోంది. ఈ గ్రహణ ప్రభావం 12 రాశుల మీద తప్పకుండా పనిచేస్తుంది. ఒక్కొక్క రాశికి గ్రహణం ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఏ రాశి వాళ్ళకి గ్రహణం ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో, గ్రహణ గోచార పరంగా ఏ రాశి వాళ్ళకి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం విశేషంగా యోగిస్తుందో, ఏ రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇబ్బందికర ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 12 రాశుల మీద చంద్రగ్రహణ ప్రభావాన్ని మనం పరిశీలిస్తే ఈ చంద్రగ్రహణ ప్రభావం దాదాపుగా 1 నెల రోజుల పాటు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల పాటు కొంతవరకు పనిచేస్తూ ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం 10వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 10వ స్థానంలో జన్మరాశి నుంచి గ్రహణం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి కేతుగ్రస్త
చంద్రగ్రహణం ఖచ్చితంగా అద్భుతమైన శుభ ఫలితాలను నెల రోజుల పాటు కలిగింపజేస్తుంది. ఆ తర్వాత 6 నెలల పాటు కొంతమేరకు ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం శుభ ఫలితాలను ఇస్తూనే ఉంటుంది. ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తుందంటే, వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. 10వ స్థానం అంటే వృత్తి స్థానం. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు వృశ్చిక రాశి వాళ్ళు అందుకోగలుగుతారు. మంచి హైక్స్, కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్లు, ఇంక్రిమెంట్లు, ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈ చంద్రగ్రహణం వల్ల అందుకోగలుగుతారు. వృత్తిపరంగా సమాజంలో పేరు, గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి విద్యార్థులకైతే బ్రహ్మాండమైన టైం అని చెప్పాలి. మంచి మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధిస్తారు. కావలసిన స్కూళ్లలో, కాలేజీల్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు. ఆ రకంగా 10వ స్థానంలో గ్రహణము వృశ్చిక రాశి విద్యార్థులకు అద్భుతమైన శుభ ఫలితాలను, మంచి మంచి ర్యాంకులను వచ్చేలాగా చేస్తుంది. అలాగే వ్యాపారంలో కూడా పదోన్నతి ఏర్పడుతుంది. ఏ వ్యాపారంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు ఆ వ్యాపారంలో బ్రహ్మాండమైన ఉన్నత స్థాయికి చేరటానికి ఈ గ్రహణం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా వృశ్చిక రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం 10వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి 10వ స్థానం అంటే దాన్ని వృత్తి స్థానం అంటారు. కాబట్టి 10వ స్థానంలో గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి ఈ రకమైన ప్రయోజనాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి దానాలు ఇచ్చుకోకర్లేదు. కేవలం ఈ అద్భుత ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి మాత్రం గ్రహణ సమయంలో ప్రత్యేకమైన మంత్ర జపాలు చేసుకోండి, స్తోత్ర పారాయణలు చేసుకోండి. దానివల్ల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి గ్రహణ సమయంలో దైవనామస్మరణ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. మార్చి 3వ తేదీ ఏర్పడుతున్నటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు ఎలాంటి దానాలు ఇచ్చుకోకర్లేదు. ప్రతికూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు మాత్రం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా, కొన్ని దానాలు ఇచ్చుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఎప్పుడైనా సరే గ్రహణం వచ్చినప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో గ్రహణం వచ్చినట్లయితే ఆ గ్రహణం సంపూర్ణమైనటువంటి అనుకూల ఫలితాలు కలిగిస్తుందని గ్రహణ గోచారం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది పుబ్బా నక్షత్రములో, అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి గ్రహణ గోచారం ప్రకారం 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళకి ఈ గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది. మిథున రాశి, మీనరాశి, తులారాశి, వృశ్చిక రాశి, ఈ 4 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు ఎటువంటి దానాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 1, 4, 8, 12 రాశుల్లో గ్రహణం ఏర్పడితే అటువంటి గ్రహణం అధమ ఫలితాలను కలిగింపజేస్తుందని గ్రహణ గోచారం చెప్తుంది. కాబట్టి అధమ ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు మాత్రం తప్పకుండా దానాలు ఇచ్చుకోవాలి. ఈ అధమ ఫలితాలు వచ్చేటటువంటి రాశులను మనం పరిశీలించినట్లయితే సింహరాశి, అలాగే వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి, ఈ 4 రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు వస్తాయి. కాబట్టి సింహరాశి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి వాళ్ళు తప్పకుండా గ్రహణ సమయంలో కానీ, గ్రహణం పూర్తయ్యాక కానీ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి, ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. అలాగే జ్యోతిష శాస్త్ర గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9 రాశుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం మధ్యమ ఫలితాలను ఇస్తుందని గ్రహణ గోచారం చెప్తుంది. మధ్యమ ఫలితాలు అంటే కొంత అనుకూల ఫలితాలు, కొంత ప్రతికూల ఫలితాలు. మధ్యమ ఫలితాలు ఉన్న వాళ్ళు కూడా దానాలు తప్పకుండా ఇచ్చుకోవాలి. గ్రహణం అప్పుడు కానీ, గ్రహణం పూర్తయ్యాక కానీ దానాలు ఇచ్చుకుంటే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ మధ్యమ ఫలితాలు వచ్చే రాశులను మనం పరిశీలిస్తే మేషరాశి, అలాగే కర్కాటక రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి, ఈ 4 రాశుల వాళ్ళకి మధ్యమ ఫలితాలు వస్తాయి. కాబట్టి మేషరాశి, కర్కాటక రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి వాళ్ళు కూడా దానాలు ఇచ్చుకుంటే ప్రతికూల ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి 12 రాశుల్లో ఈ 8 రాశుల వాళ్ళు, అంటే మధ్యమ ఫలితాలు వచ్చేవాళ్ళు, అధమ ఫలితాలు వచ్చేవాళ్ళు మాత్రం ప్రత్యేకమైన దానాలను ఇచ్చుకోవటం, ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం చేయాలి. దానాలు ఎలా ఇవ్వాలి అంటే, ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. కాబట్టి
కేతువుకు సంకేతంగా ఒక చిన్న నాగ పడిగ ఏదైనా లోహంతో చేసింది, అంటే రాగితో గాని ఇత్తడితో గాని పంచలోహాలతో గాని ఏదైనా లోహంతో చేసిన చిన్న నాగపడిగ, అలాగే చంద్రుడికి సంకేతంగా ఒక చిన్న వెండి బింబం దానం ఇవ్వాలి. అలాగే కేతువుకి ఇష్టమైనవి ఉలవలు కాబట్టి 1.25 kg ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. చంద్రుడికి ఇష్టమైనవి బియ్యం కాబట్టి 1.25 kg బియ్యం తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. దీంతో పాటుగా ఆవు నెయ్యి ప్యాకెట్, ఆవు నెయ్యి సీసా దానం ఇస్తే కూడా చాలా మంచిది. ఇంకా వీలైతే వస్త్రాలు కూడా దానం చేస్తే చాలా మంచిది. గ్రహణ సమయంలో దానం అద్భుత ఫలితాలను ఇస్తుంది. కుదరకపోతే గ్రహణం పూర్తయ్యాక కానీ లేదా మర్నాడు స్నానం చేసి కానీ బ్రాహ్మణులకి ఈ దానాలు ఇచ్చుకోండి. కాబట్టి కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా సర్పం పడిగా, వెండి బింబము, కేజింబావు ఉలవలు, కేజింబావు బియ్యము, ఆవు నెయ్యి దానం ఇవ్వండి. ఇంకా కుదిరితే వస్త్రాలు కూడా దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇంకా వీలైతే గ్రహణం పూర్తయిన తర్వాత మార్చి 3వ తేదీ విడుపు స్నానం ఆచరించిన తర్వాత శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఆ రోజు కుదరకపోతే మర్నాడు మార్చి 4వ తేదీ బుధవారం అయినా సరే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పట్టు స్నానం ఖచ్చితంగా ఆచరించాలన్న నియమం లేదు. ఎందుకంటే గ్రహణం పట్టే సమయానికి మధ్యాహ్నం 3:20కి మనకు కనిపించదు కాబట్టి పట్టు స్నాన నియమం లేదు. విడుపు స్నాన నియమం మాత్రం ఉంది. అంటే సాయంకాలం 6:47కి గ్రహణం పూర్తయిపోతుంది కాబట్టి 6:48కి అందరూ తప్పకుండా విడుపు స్నానం చేసుకోండి. అయితే గ్రహణ నియమాలు చిన్నపిల్లలకు వర్తించవు, అనారోగ్యవంతులకు వర్తించవు, గర్భిణీ స్త్రీలకు వర్తించవు. వీళ్ళందరూ కేవలం దైవనామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు, శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే గ్రహణ సమయంలో ప్రత్యేకమైన జపాలు చేసుకోవాలి. గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి కేతువుకు సంకేతంగా ఓం కం కేతవే నమః ఈ మంత్రాన్ని గ్రహణ సమయంలో వీలైనన్ని సార్లు చదువుకోండి. ఇది చంద్రగ్రహణం కాబట్టి సోమాయ నమః అనే మంత్రం కూడా వీలైనన్ని సార్లు చదువుకోండి. లేదా అధిష్టాన దేవతలకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి గ్రహణం ఉన్న సమయంలో సంకటనాశక గణేష స్తోత్రం చదివితే మంచిది. అలాగే చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన శ్రీ సూక్తం కానీ కనకధార స్తోత్రం కానీ అష్టలక్ష్మి స్తోత్రం కానీ చదివితే చాలా మంచిది. లేదా పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి చంద్రశేఖరాష్టకం చదివితే చాలా మంచిది. మరి అధిష్టాన దేవతలకు సంబంధించిన స్తోత్రాలు కూడా చదవలేకపోతే గం గణపతయే నమః గణపతి మంత్రం చదువుకోండి. ఓం చంద్రశేఖరాయ నమః పరమేశ్వర మంత్రం చదువుకోండి. ఓం శ్రీం శ్రీయై నమః లక్ష్మీదేవి మంత్రం చదువుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదువుకున్నా, ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః చదువుకున్నా కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల గ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా గ్రహణం బట్టి ప్రత్యేకమైన మంత్ర జపాలు స్తోత్రాలు చేసుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దానాలు ఇవ్వటం వీలు కాని వాళ్ళు ఇలా మంత్ర జపాలు చేసుకోండి, స్తోత్రాలు చదువుకోండి, లేదా స్తోత్రాలు వినండి. గ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకొని సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో మార్పుల గురించి వాటికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.